మలబార్ అంటే క్వాలిటీ ఒక ప్రామిస్, పూర్తి పారదర్శకతకి ప్రామిస్, గ్యారంటీడ్ బైబ్యాక్ ఒక ప్రామిస్, లైఫ్ టైం మెయింటెనెన్స్ యొక్క ప్రామిస్, పాత బంగారంపై 100% ఎక్స్చేంజ్ వాల్యూ యొక్క ప్రామిస్, ఫేర్ ప్రైస్ ప్రామిస్. ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ప్రతి చోట. ఇంకా ఇంకేం కావాలి? రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. ఇప్పుడు విజయవాడ, గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనూష జుకుంట్ల ఎండి, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు, సర్వాయన, పాము కాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. లయన్స్ క్లబ్ జేసీ ఆధ్వర్యంలో లాయర్పేట సాయి మందిరం వద్ద భోగిమంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి భోగిమంటలు పడిన సాంప్రదాయ పండగ సంక్రాంతిని ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జిల్లా ఎస్పీ మల్లికా గారితో కలిసి పాల్గొన్నారు. మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంస్కృతిక ప్రదర్శనలు, కోలాటం, గంగిరెద్దుల విన్యాసాలతో సంబరాలు మిన్నంటాయి.
విచ్చేసినందుకు వారికి, ఆయన ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మరి కలెక్టర్ గారికి, అలాగే మహిళలకు అందరికీ పేరు పేరున మా యొక్క నగరపాలక సంస్థ స్టాఫ్కి అందరికీ పండుగ ఈ సంక్రాంతి. మరి సంవత్సరం అంతా కూడా కష్టపడి రైతులు మరి పంటలంతా పండించి డిసెంబర్ నాటికి కోతలయ్యి కుప్ప నూర్పయ్యి మరి పంట అంతా ఇంటికి వచ్చి సంతోషంగా మరి కొత్త ధాన్యంతో చేసుకునేటువంటి కొత్త పొంగళ్ళుని మరి చేస్తూ మరి పెద్దలకి పెడుతూ మరి కొత్త అల్లులకి మరి పిండి వంటలతో కొత్త బట్టలతో ఆహ్వానించి అలాగే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటువంటి మన జనవరి మాసం రాగానే వచ్చిన మొదటి పండుగ ఈ సంక్రాంతి. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద పేద ధనిక అనే భేదం లేకుండా అందరూ నిర్వహించే పండుగ ఈ సంక్రాంతి పండుగ. ప్రతి ఒక్కరు కూడా మరి బాగా నిర్వహించుకోవాలని, అయితే మనకి సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకుండా నేటి తరాల నుంచి రాబోయే తరాల వారికి కూడా నేర్పించాలనే సదుద్దేశంతో ఈ రోజున మరి మన నగరపాలక సంస్థలో ఈ జనరల్గా ఈ సంక్రాంతి అంటేనే మనం గ్రామ స్థాయిలో మాత్రమే చేసుకుంటారు, పట్టణాల్లో చాలా తక్కువ. కానీ మన పట్టణాల్లో కూడా నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి యొక్క రుచులను చూపించాలని చెప్పి ఐసిడిఎస్ వాళ్ళు అలాగే మనకుండా మెప్మా వాళ్ళు కూడా ఈ రోజున మనకి ఎంతో సహకరించారు. అలాగే ముగ్గుల విషయంలో అయితేనేమి, ఆట పోటీలు అయితేనేమంటే మరి కోలాటం కానీ డాన్సులు అన్నింటిలో కూడా మరి సహకరించిన మహిళా మతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మెప్మా మహిళలకి అంటే ఆర్పీలకు కానివ్వండి, సీఎం గారు పొలం పని చేయలేదు, ఎప్పుడు చాలా మంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఓవర్ హియర్ ఎప్పుడు చూడలేదు, అలాగే కూడా ఉంటారు. ఐఎమ్ లైక్ దట్. సో బట్ ఇట్ ఈస్ నాట్ దట్ మనం అది విలేజ్లో ఏం జరుగుతుంది మర్చిపోవాలి. మనం ఏం చేస్తున్నామో వాళ్ళ విలేజ్ ఎకానమీ మీద ఇంపాక్ట్ ఉంటుంది, విలేజ్లో ఏం జరుగుతుంది అది సిటీస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో మనం ఇంటర్ డిపెండెంట్గా ఉన్నాము. సో ఇది చాలా మంది సిటీస్లో మనం మర్చిపోతాము. సో మనం చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటే వీ క్యాన్ హెల్ప్ ద విలేజ్ ఎకానమీ. ఫస్ట్ మనం ప్రాపర్ కరెక్ట్ ప్రైస్లో కొనాలి. ఎక్కువ బార్గెనింగ్ చేస్తే ఒక ఫార్మర్కి దెబ్బ తగులుతుంది అన్నెసెసరీ మానిటరీ టర్మ్స్లో. సో అది మనం కొంచెం తగ్గించాలి. మన దగ్గర ఉంటే మనం బార్గెనింగ్ చేయడానికి ఐ థింక్ వీ షుడ్ నాట్ డూ దట్ మచ్. సెకండ్లీ మనం మన ఎన్వైరన్మెంట్ గురించి ఆలోచించాలి. మనం వేస్ట్ ఎంత జిల్లాలో దాదాపుగా సగం మంది అధికారులు ఎవరు లేవు, అందరూ కూడా లీవ్ తీసుకుని వెళ్ళిపోయారు. సో ఉంటున్న ఇద్దరు నేను ఎస్పీ మాత్రమే ఉన్నాము జిల్లాలో. అడిగితే అందరూ కూడా బెత్త పండగ అన్నారు. సరే పర్లేదు, బెత్త పండగ వాళ్ళు కూడా వెళ్ళవచ్చు అని. సో వాళ్ళందరూ కూడా వెళ్ళారు. బట్ ఎంతమంది వెళ్ళి గ్రామంకి వెళ్ళారని తెలీదు. బట్ ముఖ్యంగా గ్రామంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పండగ. వాళ్ళకి దీవాలి తెలీదు, దీనికి వాళ్ళకి మిగిలిన ఎలాంటి ఒక బెత్త పండగ గురించి కూడా ఏం అవగాహన ఉండదు. వాళ్ళు పట్టించుకొని కూడా చేయరు. వాళ్ళు ఈ సంక్రాంతి అంటే పొంగల్ అంటే వాళ్ళకు ఉండే బెత్త పండగ రియల్ పండగ. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి చేసిన వ్యవసాయానికి ఫైనల్గా వచ్చిన పంట ఇవాళ కోత కోసి కొత్త బియ్యంతో ఈ పొంగల్ వేసేసి తినేప్పుడు వాళ్ళకు ఉంటున్న ఆనందము మనం చెప్పినట్టు వాళ్ళకి మనకి చెప్పిన మనకి దాని గురించి అవగాహన ఉండదు. అంత కష్టపడి పని చేసేసి వాళ్ళకున్న అప్పులన్నీ తీర్చారు. అంటే ఇది తమిళ్లో తై మాసం అంటారు, ఇప్పుడు అదే మకర మాసం అంటున్నారు. తై పిరందాలు వళ్ళి పిరకం అంటారు. అంటే ఈ పర్టికులర్ మాసం వస్తే వాళ్ళకున్న కష్టపడి పోయి మంచి దారి దొరుకుతుంది అని అందరికీ కూడా ఒక మంచి అవగాహన, ఒక నమ్మకం. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి అప్పులు తీసేసి వ్యవసాయాన్ని చేసిన వచ్చినప్పుడు ఈ కోత కోసి అమ్మినప్పుడు వచ్చిన డబ్బులో అదన్నీ అప్పు తీర్చేసి దాని నుంచి మిగిలిన డబ్బులో వాళ్ళకున్న చిన్న బంగారం కానీ కొత్త బట్టలు కానీ అదన్నీ కొనేసి ఈ 2-3 రోజులు చాలా సంతోషంగా ఉంటున్న రోజు అది. సో మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే నాకు కూడా అట్లాంటి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వలన నాకు దాని గురించి నాకు విలువను బాగా తెలుసు. మాజీ మంత్రి సిద్ధా రాఘరావు నివాసంలో భోగి పండుగ కార్యక్రమాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. భోగి పండుగ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు ఈ పండుగ జరుపుకోవటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ముందు అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. మంచి పంటలతో అన్ని విధాలుగా కూడా బాగుండాలని, ఈ రాష్ట్రం దేశం బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా భోగి మకర సంక్రాంతి దూరంలో ఉన్నా కూడా ఈ సంక్రాంతి పండగకి చక్కగా ఇంటికి వస్తారు. అలానే పెద్దలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. పిల్లలందరూ ఈ పండగకి ఇంటికి రావాలి, అందరూ సంతోషంగా ఈ పండగ జరుపుకోవాలి.
మనవలు మనవరాలతో, కొడుకులు కూతుళ్ళతోటి, అల్లుళ్ళతోటి, కోడళ్ళతోటి కూడా సంతోషంగా జరుపుకోవాలి ఈ పండుగ. ప్రతి ఒక్కళ్ళు కుటుంబం కూడా కోరుకుంటుంది. ఈ సంతోషం అందరికీ. స్థానిక సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణంలో పాలకవర్గ సభ్యులు ఏర్పాటు చేసిన భోగిమంట కార్యక్రమానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడి సుజాత హాజరయ్యారు. బాలినేని చేతుల మీదుగా భోగిమంట కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీరుష పురుష సహస్రాక్ష అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ముహూర్తకార్యన్నో సుదిపదే శం చతుష్పదో దీపారాధనం కారయిత్వా నమః ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనేవతి ధ్రువం ధ్రువం సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. అయం ముహూర్త వాస్తోస్పదే ప్రతిజానీం యస్మాంసా వేషో అనమేవో భవానః యత్తే మహే ప్రతితన్నో దుషస్వసన్న ఏతేద్యపదే దుష్యస్పదే సిగ్నేచర్ వాస్తోస్పదే సాంప్రదాయబద్ధంగా మన సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా మొట్టమొదటిగా ఎంతో చారిత్రాత్మక చరిత్ర కలిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ నందు ఈ భోగి మంటలు వేసిన తర్వాత ఒంగోలు నగరంలో అందరూ భోగి మంటలు నిర్వహణ కార్యక్రమం ఎప్పటి నుంచో ప్రారంభమవుతుంది. అటువంటి సందర్భంలో ఈరోజు భోగి సంక్రాంతిలో ముఖ్య ఘట్టం భోగి ద్వారా స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి భోగి మంటలు మరి సూర్యుడు మనకందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే సివిఎన్ రీడింగ్ రూమ్లో ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా నిర్వహించినటువంటి ఈ భోగి పండుగకు అందరూ ఆహ్వానించేందుకు ముఖ్యంగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన ప్రీతమ నాయకులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ సాంప్రదాయబద్ధంగా నిర్వహించినటువంటి భోగి పండుగకు ఈ సంవత్సరం కూడా ఏ రకమైన విఘ్నాలు లేకుండా మరి అందరికీ కూడా సుఖ సంతోషాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ సంక్రాంతి పండుగ ఉత్సవం ఈ సాంప్రదాయాలు చాలా తగ్గిపోయిన పరిస్థితి. గతంలో ఎట్లా ఉండేది ఇప్పుడు ఉండేది చాలా తేడా ఉంది. అయినా కానీ సంక్రాంతి అనేది ఈ పండుగ బట్టి ఎవ్వరు కూడా ఎక్కడ ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, బయట ఎక్కడ ఉన్నా కూడా ఈ పండుగకి అందరూ కూడా వాళ్ళ సొంత ఊళ్ళకి వచ్చి, సొంత గ్రామానికి సొంత ఊళ్ళకి వచ్చి మరి ఈ పండుగ వైభవంగా చేసుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతికి గొబ్బిళ్ళు పెట్టుకొని మరి హరిదాసులతో ఎంతో ట్రెడిషనల్గా ఉండేటువంటి పండుగని మరి అందరూ కూడా ఆహ్వానిస్తారు. మరి అందరూ కూడా మరి ఈ పండుగని ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడ పక్క రాష్ట్రాల్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఈ పండుగకి వారి వారి గ్రామాల్లోకి వెళ్ళి సాంప్రదాయంగా జరుగుతున్నటువంటి ఈ పండుగని ఎంతో కన్నుల విందుగా చేసుకునే పండుగ ఇది. మరి గొబ్బెబ్బులతోటి, హరిదాసులతోటి, మరి గంగిరెద్దులతోటి ఇవన్నీ కూడా సాంప్రదాయంగా వస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటి కూడా మరి గ్రామాలు చూస్తే ఎంతో ఇదిగా ఉంటుంది. మరి పట్టణాల్లో కూడా మరి మర్చిపోకుండా సంక్రాంతిని, పర్వదినాన్ని అందరూ కూడా సాంప్రదాయంగా చేసుకునే పండుగ ఇది. మరి ముఖ్యంగా భోగి పండుగ ప్రతి ఒక్కరు కూడా తెల్లారే లేచి భోగి మంటలు వేసుకొని మరి అందరూ కూడా అంటే ఈ మంటలు వేసుకుని అందరూ కూడా సంతోషంగా ఉండే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరూ కూడా పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ పండుగని మరి సాంప్రదాయంగా చేసుకుంటున్నారు. మరి అందరూ కూడా ఈ పండుగ సందర్భంగా ఒంగోలు సత్యనారాయణపురం సెంటర్ దెబ్బల రోడ్లో రాష్ట్ర ప్రభుత్వం రోడ్లపై సభలు, ప్రదర్శనలు నిషేధిస్తూ తెచ్చిన బ్రిటిష్ కాలం నాటి నిరంకుశమైన జీవో 1ని రద్దు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో భోగిమంటలో జీవోని దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీ, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రద్దు చేయాలి, జీవో నెంబర్ 1ని రద్దు చేయాలి, జీవో నెంబర్ 1ని రద్దు చేయాలి, జీవో నెంబర్ 1ని రద్దు చేయాలి, చీకటి చట్టాన్ని రద్దు చేయాలి, చీకటి చట్టాన్ని రద్దు చేయాలి, జీవో నెంబర్ 1ని రద్దు చేయాలి, జీవో నెంబర్ 1ని రద్దు చేయాలి.
సంక్రాంతి పండుగను సాంప్రదాయ పద్ధతుల్లో చేసుకునేందుకు ఏర్పాటు చేశారు. మొదటి రోజైన భోగి నాడు ఆవు నుంచి వచ్చిన పేడతో పిడకలు తయారు చేయించి వాటితో భోగి మంటను ఏర్పాటు చేశారు. మంటల మధ్యలో ఆవు నెయ్యి వేస్తూ అష్టైశ్వర్యాలు కలగాలంటూ గోవులకు పూజలు చేశారు. సాంప్రదాయ పద్ధతిలో పండుగను జరుపుకోవడం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వారు అవుతామని హరిహర గోకులం వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులు గోనుగొండి సుబ్బారావు అన్నారు. సంక్రాంతిలో భాగంగా 3వ రోజైన కనుమ నాడు గోపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, అద్దంకి పట్టణంలో నివసిస్తున్న వివిధ షాపులు నిర్వహిస్తున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారు, అద్దంకి పశు వైద్యశాల ఏడి మోహన్ రావు, పొట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. అందరూ రావడం గుండెకే సంబరం, కళ్ళలో సంతసం, పండగే కారణం. ఊరు నిరా వేరు నిరా నీ కథకే మొదలు నిరా, నవ్వుతూ ఉండరా నాకదే జాతరా. రావుల సుబ్బారావు, మాది అద్దంకి గ్రామము. మాది హరిహర గోకుల వెల్ఫేర్ సొసైటీ ఉంది. ఇక్కడ మా గోశాలలో సంక్రాంతి పండగ కార్యక్రమంలో ఈరోజు ముందు రోజు భోగి కార్యక్రమం ఉంది. దానికి మేము గోశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా ఆవు నుంచి వచ్చే పేడని పిడకలు కొట్టించి, తర్వాత ఆవు పాల నుంచి వచ్చే నెయ్యిని తీసి, తర్వాత కర్పూరం పెట్టి పిడకలు భోగి మంట ఏర్పాటు చేసాము. ఈరోజు ఆ భోగి మంట మన పట్టణం వాసులు కానీ చాలామంది వచ్చి సంతోషంగా చూసి దాంట్లో పాల్గొన్నారు. మనము ఈరోజు సాంప్రదాయ పద్ధతిలో ఇలా చేసుకుంటుంటే ఆరోగ్యానికి అన్నిటికీ బాగుంటుంది. ఎవరైనా సరే ఇట్లా సాంప్రదాయ పద్ధతిలో చేసుకుంటే ఎవరికి హానికరంగా ఉండకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలా చేసుకోండి. ఎందుకంటే ఈ టైర్లు కానీ, ఈ చెత్త, ఈ కొబ్బరి పీసులని చండాలంగా డబ్బాలు వాడటంలో అందరికీ హానికరం జరుగుతుంటుంది. ఇట్లా హానికరం ఎవరికి జరగకుండా ఉండాలంటే ఇట్లా ఆవు పిడకలు కానీ ఇట్లా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటుంటే సాంప్రదాయ పద్ధతిలో ప్రతి పండగ కూడా మనం ఆరోగ్యంగా చేసుకోవడానికి అందరూ బాగుంటుంది. మేము రేపు కనుమ రోజు కూడా మేము గోశాలలో గోపూజ ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైనా సరే గోపూజలో పాల్గొనాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. బాపట్ల జిల్లా కురిసిపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపం పిహెచ్సి భవనాన్ని టీడీటీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అందరూ కృషి చేయాలన్నారు. అద్దంకి నియోజకవర్గంలో ఈసారి వైఎస్ఆర్ పార్టీ గెలుపు ఖాయమని తెలిపారు. బాపట్ల ఇన్ఛార్జ్ మంత్రి కొట్టు సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ, ఎమ్మెల్సీ పోతల సునీత, ఏపీ శాట్ నెట్ చైర్మన్ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రైతు భరోసా కేంద్రాలు కానీ, గ్రామ సచివాలయాలు కానీ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో అవి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో దేశంలో ఉంటున్నాం. అదేవిధంగా సంక్షేమ పథకం అర్హులైన ప్రతి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించడం కూడా
బాపట్ల జిల్లా అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేందుకు తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ని వ్యతిరేకిస్తూ టీడీపీ శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు అద్దంకి మండలంలోని మణికేశ్వర గ్రామ టీడీపీ ఆధ్వర్యంలో జీవో నెంబర్ 1 ప్రతులను భోగిమంటలు వేసి దహనం చేశారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు లభిస్తున్న విశేష ప్రజాదరణను ఓర్చుకోలేక జగన్ ప్రభుత్వం రోడ్డు షోలను నియంత్రిస్తూ చీకటి జీవో తెచ్చిందని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న జగన్ పోలీసులు భద్రతా వలయాల మధ్య పరదాల మాటను బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం నమ్మకం లేని ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీల కార్యకలాపాలను బలవంతంగా నియంత్రించడానికి రోడ్డు షోలు, బహిరంగ సభలపై నిషేధాన్ని విధిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు కరీముల్లా, గ్రామ పార్టీ అధ్యక్షులు ఈశ్వల్లి, లక్ష్మారెడ్డి, అశోక్, రఫీ, ముక్కోటి శివ, పులివర్తి వెంకటేశ్వర్లు, బుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి, రద్దు చేయాలి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, సైకిల్ రావాలి, రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి, సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి. జీవో నెంబర్ 1ని రద్దు చేయాలి, జీవో నెంబర్ 1ని రద్దు చేయాలి, జీవో నెంబర్ అందరికీ నమస్కారం. ఈరోజు భోగి సందర్భంగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినట్టు నల్ల జీవోలైన జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కాలరాస్తూ నేడు వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓరవలేక ఈ నల్ల జీవోని తీసుకొని వస్తూ ఉంది. భోగి అంటే రైతులందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో కళకళలాల్సిన ఈ రోజును రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చేసింది. అదేవిధంగా గతంలో చూసినటువంటి అయితే చంద్రబాబు నాయుడు గారి పాలనలో సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్లకు తోఫాలు ఇచ్చేది. సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా అన్నట్టు సామాన్య పేద ప్రజలు ప్రశాంతంగా పండగ కొడుకోవడానికి జరిగేది. అదేవిధంగా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కాలరాస్తూ కూడా ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉందో ఆ సప్లాను అమలు చేయకుండా, ఎస్సీలకు సబ్ చేయకుండా 26 పథకాలు రద్దు చేస్తుంది. ఆ విధంగా రాబోయే 2024లో ఈ సైకో ప్రభుత్వం పోయి సైకిల్ పాలన రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. అక్కడ ఇక్కడ కాదు, ఒకే ఒక్క షాప్. పండుగ వేడుక అంటే ఇదే మన షాప్. సంక్రాంతి సంబరం ఇక్కడే ప్రారంభం. సిఎంఆర్ షాపింగ్ మాల్, సిఎంఆర్ షాపింగ్ మాల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ సంక్రాంతి సంబరం ఇక్కడే ప్రారంభం. ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు. ప్రముఖ సాధారణ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ బేరి ఆంజనేయుల్ రెడ్డి గారు, ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కార్డియాలజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ డయాబెటీస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ థైరాయిడ్ డిజార్డర్స్,
గ్రాడ్యుయేట్ ఇన్ రీసెంట్ అడ్వాన్స్ ఇన్ వైరాలజీ. డయాబెటీస్, పాయిజన్ కేసులు, విషజ్వరాలు, చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, స్వైన్ ఫ్లూ, సాధారణ జ్వరం, బీపీ, షుగర్, థైరాయిడ్, లివర్, కిడ్నీ, గ్యాస్ట్రిక్ సమస్యలు, కోవిడ్-19 కేసులు, పోస్ట్ కోవిడ్ కేసులు, పాముకాటు, తేలుకాటు వంటి అన్ని రకాల వ్యాధి సంక్రమణ మరియు అంటువ్యాధులకు చికిత్స, వృద్ధులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స, చెడు వ్యసనాలకు బానిసైన వారికి ట్రీట్మెంట్ చేయబడును. వొపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24/7 అంబులెన్స్, ఎమర్జెన్సీ అండ్ ఫార్మసీ సౌకర్యం కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. వొపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బచ్చల బాలయ్య కళ్యాణ మండపం దగ్గర, రైల్వే స్టేషన్ రోడ్, ఒంగోలు. ఫోన్ 08592 225500.